హాయ్ గైస్. ప్రజెంట్ నేను వచ్చేసి ఇక్కడ భద్రాచలంలో అయితే ఉన్నాను. ప్రజెంట్ మనం ఇక్కడ నుంచి అయితే మన హైదరాబాద్కి అయితే జర్నీ చేయబోతున్నాము. అది వచ్చేసి మనము ఏ ట్రావెల్స్ అనుకుంటున్నారా, మన బిఎస్ఆర్ ట్రావెల్స్. మనం స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాను నేనైతే. ఇప్పుడు మనకైతే 10 o'clock అయితే బస్ అయితే ఉంది. ఇక్కడ అయితే చూస్తున్నారు కదా, ఇదంతా బస్ స్టాప్, భద్రాచలం బస్ స్టాండ్ ఇదంతా. ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు 10 గంటలకైతే బస్సు ఉంది. నేను నా ఫోన్లో అయితే ఛార్జింగ్. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మన బస్సు అయితే వచ్చేసింది, బిఎస్ఆర్ ట్రావెల్స్. ఇది అనమాట మన బస్సు. మన బస్ నెంబర్ వచ్చేసి 1316 అనమాట. స్లీపర్ ఇది చూస్తున్నారు కదా. ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే ఇది ఎంత బస్ స్టాప్ అనమాట, గవర్నమెంట్ బస్ స్టాప్ ఇది, టిఎస్ఆర్టీసీ భద్రాచలం అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడే రోడ్ పైన అయితే ఇక్కడ ఆపినారు. ఎర్లీగానే వచ్చింది. టైం వచ్చేసి ఇప్పుడు 9:45 అవుతుంది. 15-20 minutes ముందే వచ్చేసింది బస్సు. చూస్తున్నారు కదా, అవుట్ సైడ్ అయితే ఇలా ఉంది వ్యూ, చూపిస్తున్నాను చూడండి. బస్సు అయితే ఇది చూద్దాం. మన బస్సు వచ్చేసి మనకి 10:15కి అయితే బస్సు స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. ఇక్కడ నుంచి మనం అక్కడికి ఎల్బీ నగర్కి అయితే మార్నింగ్ 5 o'clock అయితే రీచ్ అవుతాము, ఎర్లీ మార్నింగ్. అయితే గైస్, ఇప్పుడు మనం ఎంట్రీలో అయితే చూస్తున్నారు కదా. ఎంట్రీలో వచ్చేసి ఇలా ఉంది క్యాబిన్ అయితే. పైన దేవుడు పటం అవుతుంది లైటింగ్స్ తోటి. ఇంకా చూస్తున్నారు కదా, స్టీరింగ్ దగ్గర లైట్స్. అది అంతా బస్ అయితే కొంచెం పాతగానే ఉంది, చూస్తున్నారు కదా. పైన ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పైన సీసీ కెమెరా అయితే ఉంది. ఇక్కడ చిన్న ఫ్యాన్ ఒకటి ఉంది. ఇంకా రెగ్యులర్ అనమాట ఇదంతా. చూద్దాం ఇప్పుడు, ఇంకా లోపల కూడా చూద్దాం మనము, లోపల ఎలా ఉంది అన్నది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంది వచ్చేసి. ఈ మన బెడ్త్ వచ్చేసి పైన అనమాట, ఉప్పరు. మన సీట్ నెంబర్ వచ్చేసి U6 అనమాట. ఇక్కడ చూడండి, వైట్ కర్టన్స్ అయితే ఉన్నాయి. బెడ్షీట్స్ అయితే వైట్ కలర్ ఉన్నాయి. లోపలైతే బాగానే మెయింటైన్ చేస్తున్నారు. కింద వచ్చేసి మనకి రెడ్ మ్యాట్ అయితే వేసినారు కింద. చూస్తున్నారు కదా, ఇది బస్సు యొక్క ఎంట్రీలు అయితే ఇలా ఉంది. ఇక నార్మల్గా కామన్ అనమాట, అన్ని బస్సెస్కి ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. 2+1 అనమాట. వన్ సైడ్ 2 బెడ్స్ ఉంటాయి, వన్ సైడ్ ఏమో 1 బెడ్ అనమాట. ఇంకా సేమ్ అన్ని బస్సులు లాగానే. చూడండి, ఇది ఇంటీరియర్ అయితే ఇలా ఉంది ఈ బస్కి. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ రెండు అయితే ఏసీ వెంట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఒకటి మళ్ళీ అదేవిధంగా మనకి కాలు పెట్టుకునే దగ్గర కూడా అక్కడ కూడా 2 ఏసీ వెంట్స్ అయితే ఇచ్చారు. ఏసీ అయితే చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ మనం బ్యాక్ సైడ్ చూస్తున్నాం కదా, ఇక్కడ స్విచ్చెస్, ఛార్జింగ్ పాయింట్స్ అయితే పనిచేయట్లేదు. లైట్స్, అది ఇక్కడ లైట్స్ 2 లైట్స్ పనిచేయట్లేదు, 2 ఛార్జర్ అవి ఇక్కడైతే బోర్డ్స్ అయితే పనిచేయట్లేదు. నాకు ఇప్పుడు ఛార్జింగ్ వచ్చేసి మన దాంట్లో ఒక 30%, 40% మాత్రమే ఉంది. అది మార్నింగ్ వరకు ఇలా మేనేజ్ అవుతుంది, ఏమో తెలియట్లేదు. మనది వచ్చేసి ఐఫోన్ కాబట్టి మనకు ఐఫోన్ కష్టాలు తెలిసిందే కదా. ఇంకా ఛార్జర్ పట్టుకొని తిరుగుతూ ఉన్నాం. స్టిల్ బస్ స్టాండ్లలో దాంట్లలో మనం ఎక్కడికి వెళ్ళినా ఐఫోన్ ఛార్జర్ మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే. ఇది మన సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు బస్సులో మాత్రం ఉంటుంది అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేసాను. బట్ ఇదేమో మనకి ఇదైతే పని చేయట్లేదు. చూద్దాం. ముందు డ్రైవర్ క్యాబిన్ దగ్గర అయితే మనం ఇక్కడ ఎట్లా వీడియో తీస్తాం కదా, తీసినప్పుడు తనని అడుగుదాం. స్టార్ట్ అయినప్పుడు ఒక 10 నిమిషాలు పెట్టేసుకుంటే సెట్ అయిపోద్ది, తొందరగా ఎక్కుతుంది ఛార్జింగ్ ఐఫోన్ది. ఎంత తొందరగా ఎక్కితే అంత తొందరగా దిగిపోతుంది అనమాట ఐఫోన్ ఛార్జర్స్. దీంతో ఎప్పుడు మనకి మెంటల్ టెన్షన్ అనమాట. చూద్దాం. ఫైనల్ అయితే మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్లీ మనకి 10:26 అయితే అవుతుంది. చాలా లేట్గానే 10 minutes లేట్గా బయలుదేరింది. డిలే అయితే అయింది, అంతే కదా. 10 minutes అవ్వదు కదా, 10 minutes లేట్ అయింది. మనం మార్నింగ్ అయితే 5 o'clock అయితే రీచ్ అవుతాం మనము.
ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడైతే మనం అయితే డ్రైవర్ అన్నతో అయితే మాట్లాడదాము. తన ఎక్స్పీరియన్స్ ఎన్ని రోజులు, తన పేరేంటి, సర్వీసెస్ బిఎస్ఆర్ సర్వీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అన్నది తన మాటలో తెలుసుకుందాం. ఇప్పుడు బ్రదర్ మీ పేరు చెప్పండి, మీరు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, మీ సర్వీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని చెప్పండి. నమస్తే అండి, నా పేరు రాజు, భద్రాచలం మాది. నేను గత 5-6 ఇయర్ నుంచి బిఎస్ఆర్లో డ్రైవింగ్ చేస్తున్నాను. మా దాంట్లో మా కంపెనీలో మల్టీ యాక్సిల్ కూడా ఉన్నాయి. హైదరాబాద్ టు విజయనగరం, హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు కోయంబత్తూర్, ఇలా అమలాపురం ఆంధ్ర సైడ్ అయితే అమలాపురం, కాకినాడ, యానం, భద్రాచలం, మనుగూరు. ఇక్కడ మేము 10కు స్టార్ట్ అవుతాము. ఎర్లీ మార్నింగ్ షార్ప్ 4:30 కల్లా ఎల్బీ నగర్ రీచ్ అయిపోతాము. మాది 5:30 కల్లా అయిపోతుంది డ్యూటీ. ఆన్ టైంలో ఉంటుంది. మెయింటెనెన్స్ మొత్తం బాగుంటుంది మా దాంట్లో. మా సార్ అలా చూసుకుంటారు. హైదరాబాదు శ్రీనివాస్ రెడ్డి గారు అని బిఎస్ఆర్ ట్రావెల్స్ బాగున్నారు. మొత్తం అయితే అన్ని కొత్త బండ్లే ఉన్నాయి మా దాంట్లో. ఓకే బ్రదర్, ఇప్పుడు మీరు ఒక్కరే డ్రైవ్ చేస్తారా? ఇప్పుడు సింగిల్ డ్రైవరా? ఇప్పుడు ఇద్దరు మీతో పాటు ఇంకో వేరే డ్రైవర్ ఉన్నారు? అంటే భద్రాచలం అనేసి ఈ రూట్ ఒక రూట్ కి సింగిల్ డ్రైవర్ నేను. సింగిల్ డ్రైవర్ ఉంటాం. ఇంకా బయట లాంగ్ అయితే డబుల్ డ్రైవర్, అన్నిటికీ డబుల్ డ్రైవర్ ఉన్నారు. ఈ భద్రాచలం అయితే సింగిల్ డ్రైవర్, నేను సింగిల్ డ్రైవ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు. ఇప్పుడు మనకి ఏమైనా డిన్నర్ బ్రేక్స్ అట్లాంటివి ఏమైనా ఉంటాయి? ఇంకా అంటే అలాంటివి ఏమో ఓన్లీ వాష్రూమ్ కి ఒకసారి ఆపుతాము ఖమ్మం దగ్గర. ఖమ్మం దాటినాక వాష్రూమ్, టాయిలెట్స్ కాపుతా ఇక దాని తర్వాత స్టార్ట్ అయిపోతాం. ఎక్కడ ఇక బ్రేక్ అనేది లేదు. ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా ఎల్బీ నగర్ రీచ్ అయిపోతాం. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. చూస్తున్నారు కదా, ఇది మనకు వచ్చేసి ఇప్పుడైతే సింగిల్ రోడ్ అయితే ఉంది. మనకి ఖమ్మం వరకు అయితే సింగిల్ రోడ్ ఇలానే ఉంటుంది. ఖమ్మం అయితే 4 లైన్ అయితే కలుస్తుంది. చూస్తున్నారు కదా, రోడ్ వచ్చేసి మనకైతే ఇప్పుడైతే సింగిల్ రోడ్ అనమాట. ఇది భద్రాచలం టు ఖమ్మం వరకు అయితే ఇలానే రోడ్ ఉంటుందని చెప్తున్నారు. ఈ ఖమ్మం తర్వాత మనకి హైవే అయితే తగులుతుందని చెప్తున్నారు. అది 4 లైన్. అప్పటి వరకు అయితే మనం ఇదే రోడ్లో అయితే జర్నీ చేయాల్సి ఉంటుంది.